పోతా ఉంటే ఒకవేళ మాత్రమే ఇంత పెళ్లి పెద్ద అవుతున్నది. మరి అన్నప్పుడైనా ఆ భగవంతుడు మళ్ళన్న ఒకవేళ మాత్రమే అమ్మ పార్వతమ్మ మరి ఒకవేళ మాత్రమే ఆ పర్వతంలో కూడా ప్రవరామ చూడపోతే అనరాని మాటలు చెప్పరాని చెప్పింది. మరి కుక్కకు మెతికి వేసి 7 రోజుల కంటి తీసుకొని ఎడమ కాలుతో గుంత కొట్టి ఒకవేళ మాత్రమే కుక్కకు మెతికేసినా కన్ని వస్తుందంట. దానితో చెడుపడ మాట్లాడనయ్య నాయమ్మ. మరి దానికన్నా 7 ఇళ్ళ ఎట్ట పిల్లని తీసుకువచ్చి ఎదిళ్ళ పెట్టి సల్ల గుంజల కాడు సారిక ఎమ్మెట్టి ఉరగొప్పు పట్టి వచ్చి ముడుకు దొరుకుతు బియ్యకపోతే నాకేరు మల్లన కాదని చెప్పి చెడుపడ మాట్లాడి వచ్చినా కొడుగా మల్లయ్య. మరి ఆరుమొగలు కొట్లాట అర్థమని అంటారు. కొట్లాడినా సాయంకాలం కలిసి ఉండాలి, సాయంకాలం కొట్లాడినా పొద్దున కలిసి ఉండాలి. మరి సతిపతి ఏకమైతే సర్వదేవతలు ఏకమైనట్టు ఇద్దరు వెళ్ళాలని రమ్యుడు ఇప్పలు కూసిన కాలముడు ఇద్దరు వెళ్ళాలని చేసుకుంటే ఒకవేళ మాత్రమే ఏం తక్కువ ఉంటది. మరి ఇన్న వెంట తక్కువ ఉంటదంటే పెద్దదాని దగ్గర పోతే చిన్నదాని కోపము, చిన్నదాని దగ్గర పోతే పెద్దదాని కోపము. పెద్దదాని దగ్గర పోయింది చిన్నది చూసిందనుకో ఆ మంట మాట తీసుకొచ్చి నీకు పెడుతుంది. ఆ పెద్దది ఏమి చేస్తుంది నీకు పోతే అదే ఒకటే పోతున్నాడు అని చెప్పి ఒకవేళ మాత్రమే అది మందు మాకు పెడుతుంది. అది పెట్ట ఇది పెట్ట సున్నంలో పుల్ల లెక్క అవుతుంది. మరి ఇద్దరు వెళ్ళాలని చేసుకుంటే మంచిగా ఉన్నది. ముగ్గురు వెళ్ళాల మూలం నువ్వుడు ఒకవేళ మాత్రమే 3 ఇంట్లో వ్యవసాయం నువ్వుడు. అమ్మ పర్వతమ్మ 3 వెళ్ళాల మూలం ఎట్లుంటది, 3 ఇంట్లో వ్యవసాయం ఎట్లా తక్కువ అవుతుంది. 2 గంటేమో నాగలి కట్టి పొలం దుంతావు, మరి ఇంకో ఎంతేమో గట్టు మీద కట్టేస్తావు. ఇవి పొలం దున్నినే కాబట్టి ఇది మేతేస్తావు. మరి గట్ట మీద కట్టేసింది ఒకవేళ మాత్రమే ఎండితేనే ఉంటది. మరి గోవు శాప మంచిది కాదు. మరి సరే పర్వాలేదు కానీ నాకు పిల్లగాడు అయ్యప్పావు మరి నా తండ్రి శంకరుడు నువ్వు ఉండగా అమ్మవారి గంగదేవి వాడలేదా నేనంటే కొత్తేడు వేషాలు మాపేడు వేషాలు చేసి నేను కూడా వేషాలు చేస్తున్నా. ఏమి వేషాలు చేస్తావు ఏమన్నది. భగవంతుడు వల్లన్నా ఆటకు తగ్గ పాట కుదురుతలేదు, పాటకు తగ్గ ఆట కుదురుతలేదు. మరి 100కి 100కి ఒకటే చేసామని చెప్పి ఇప్పుడు గుల్లా వేషాము దేవుడు వేసినా, దేవుడు వేసినా. మరి దొంగటి సిద్ధు భుజమంది పెట్టి చేత పట్టుకొని కొడక మల్లయ్య కొడక మల్లయ్య కొడకో మల్లయ్య. దేశం మీద ఒక్కదాని కాదు ఇద్దరిని కాదు 8 మంది చేసుకున్నా తప్పలేదు. అమ్మ పర్వతమ్మ ఇప్పటిదాకా ఇద్దరు చేసుకుంటా అంటే రేపు అంత పెద్ద చేసినాం. ఇప్పుడు ఒక్కదాని కాదు 5 మందిని చేసుకున్నా తప్పుతున్నావు. మరి ఎట్లా అడిగాడు కొడక మల్లయ్య. మరి కొల్లోని ఇంటిలో కూడా మరి పొద్దున లేచి పొద్దున లేచి ఆకి నూకాలి, ఒకరు కావాలి. మరి పాలు పెట్టిన తర్వాత తోడు పెట్టి ఒకరు కావాలి, తోడు పెట్టిన తర్వాత సలహేది ఒకరు కావాలి. మరి చెప్పుకుంటూ పోతే కథ పెద్ద ఉంటుందమ్మా. మరి అట్లా ఒకవేళ మాత్రమే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అయినా తప్పనే. మరి సరే ఏం పర్వాలేదు. ఆ పిల్ల జాడ ఎక్కడ ఉంటుందో చెప్పమన్నది. కొడుక మల్లయ్య ఇంటి దగ్గర ఉన్నది. ముద్దు రేపెళ్ళే ముద్దర రేపెళ్ళే కనగర రేపెళ్ళే కనగ రేపెళ్ళే రేపెళ్ళే మా పెళ్ళే వాడు లోపల అత్తమాధవ సాని మా అమ్మవారు పోయిడు. 1కి కొల్లలు 1కి యాదవులు నాయమ్మ. 1కి కొల్ల వాళ్ళు 100కి యాదవాలు తీరు తీరు కొల్ల తిరుమందు కొల్ల కప్ప కొల్ల సారి కొల్ల ఒడ్డు సాడి కొల్ల వరుపు సాటి కొల్ల నా ఇంటి కొల్లవాడా. మరి అత్తమాధవ సాని మా అమ్మవారు పోయిడు. బిడ్డే ఒకవేళ మాత్రమైన ఉంగరం కడియాల ఉత్తమశాల బంగారు కడియల్లా బాగా కేతమ్మ. ఆ కేతమ్మని తీసుకువచ్చి లగ్గమన్నది. కొడక మల్లయ్య ఆడి దాడుకుంటే 32 వరుసకరాలు. ఆ వరుసకరాల కల్లా ఆడు చూసుకొనిరా అంటే సరే మరవడని చెప్పి ఆ జంగమేచ మీద ముద్ర రేపల్లకొచ్చిండు. గంట
కొట్టిండు మొగరాశకు పట్టిన రాయమ్మ అమ్మవారు మాధవసారి బయటకు వచ్చింది. అయ్యో జంగమయ్యా ఏం కావాలా ఏమన్నా వచ్చినావు ఒకటే కొడుతున్నావు కొట్టనుంటా భిక్షాంకం వచ్చినమ్మా భిక్షం అంటే మా ఇంట్లో ఏం లేదయ్యా ఏమి లేదు మూలకి ఏది ఖరాబ్ అయిన నూకలు ఉన్నారని అంటే జొన్నలు అంటావు జొన్నలు ఆ బొక్కల బాగా బుద్ధి పెట్టు మన సరతి తెస్తుంది మన తెస్తాడని చెప్పి అమ్మవారి మాధవసారి ఆ జొన్నలు తీసుకొని వస్తున్నది. నీ గొల్లదాన్ని భక్తి ఎట్టుంటది చూస్తానని చెప్పి మరి 5 హస్తం మోపిండు మరి వరాలు ముక్షాలు ఎంటి బంగారం వేసిండు. ఆ మాధవసారి ఏమనుకుంటుంది నేను తీసుకొని ఆమెకి ఎందుకు ఇస్తా నా అదృష్టం ఇట్లున్నది. ఇక మూలకున్న ముక్కుపైన దొంగలు తీసుకొచ్చిన ఇక నా అదృష్టం ఎవరు అదృష్టం ఇవి తీసుకుపోయి ఇంటిలో కూడా పోసుకుంటా. అమ్మా ఏమైందమ్మా తేలేవు మరి లేవన్నప్పుడు అయినా 4 మూలలు ఉప్పు దుమ్ము తీసుకురమ్మన్నది. అవి తీసుకొస్తుంటే మళ్ళీ 5 హస్తం మోపిండు. మరి ఒక్కసారి పోయింది 2 సార్లు పోయింది 3వ సారి అయ్యింది. అయ్యా మరి ఏమంటున్నాడు అయ్యా అమ్మా నేను చూడబోతే అన్ని భిక్షం కంట వచ్చిన అన్ని భిక్షం పెట్టకపోతే ఒకవేళ మాత్రమేనా ఇక్కడికే నువ్వు తల్లి నీకు అయిందా రోగమా నొప్పి కాదు నీకు లగ్గం అయ్యిందా లగ్గం అయ్యింది. ఎంతమంది బిడ్డలు నీకు ఎవరయ్యా ఇంటోళ్ళు అంటేనేమో ఇంట్లో ఉన్నోళ్ళు అంటే ఇంటోళ్ళు అంటే కొడుకులు బయట బిడ్డలు పెళ్లి చేసి బయట వెళ్ళిపోతారు అట్లా మరి నాకు ఎవరు లేరు. నీకు ఉన్నది కదమ్మా ఎవరు ఉన్నది కదా ఏంది లేక ఒక్కతే వచ్చింది కదా బాగా ఇష్టం అయ్యా కోటి ఎక్కడికి ఇష్టం అంటే చెయ్యి చూసి జాతకం చెప్తా అంటావు. నా చూడు ఏందయ్యా నా చెయ్యుడు నా చెయ్యుడు అన్నప్పుడు అయినా నువ్వు అయితే దానివి ఇంకైతే మంచిగా ఉండదు. భిక్షం తీసుకురమ్మన్నది మరి బంగారు కొండయ్య ఒకవేళ మాత్రమేనా బాబా బంగారు కొండ ఇంటికి వచ్చి ఆ కేతమ్మని తీసుకువచ్చి బిడ్డ ఆ కేతమ్మ జంగమోడుకు వచ్చిండు అరపన పెట్టకపోతే మన పుస్తకాలు పెడతారంట అరపన పెట్టి రావు బిడ్డ అమ్మా మరి ఏమంటున్నాయి అరే పెట్టొస్తా నేను ఒకరి ముఖం మాత్రం చూడ ఇట్లా పెట్టొస్తా సరేనా మరి పెట్టి వస్తాను చెప్పి మరి ముఖ్యాలు తీసుకొని ఆ వెళ్ళిపోతాను చెప్పి సోజాలో సోజాలో పట్టునైనా పట్టు మరి అమ్మవారు ఇట్లా అంటుండు ఇట్లా అంటుండు చల్ల చలికొచ్చినట్టుండు మళ్ళీ ఒకసారి పెట్టొస్తా మరి పెట్టొస్తా అని చెప్పి అల్లినాది అల్లినాది ఢిల్లీ కాంత అల్లినాది కూడా తేరా ఢిల్లీ కాంత ఉన్నగున్న మా మీరమ్మో ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత అమ్మా ఇప్పుడు ఏమో మెల్లమెల్ల వస్తున్న కాళ్ళ దొక్కులు ఎప్పుడు దొక్కుతారని నా దొక్క అంటుండు అడుగు పో అంటే కాళ్ళ దొక్కలే అత్తమ్మ ఆతమ్మ నేను కాళ్ళ దొక్కలేదు నీ బిడ్డ సింగల్ వచ్చినాక దాక్కున్నాయి ఆడ సింగల్ మాకు రాకలేదు అట్లా బిడ్డ భయపడుతున్నాయి బిడ్డ కయ్యాడుది అయ్యా ఇది ఒక్కడే సరే పెట్టొస్తాను మరి పెట్టొస్తున్నప్పుడైనా మరి 3వసారి ఏడు వచ్చింది అమ్మ కేతమ్మ మరి శివముడి ఇబ్బంది శివుని వార్త చేసినట్టు కాదు రవికముడి ఇబ్బంది రాముని వార్త చేసినట్టు కాదే నాయమ్మ అని చెప్పి ఒకవేళ మాత్రమే జోలో కూడా ఎప్పుడైతే
ఆ పోసిన అర్పణ మొత్తము కింద పడిపోయింది. ఆ భగవంతుడు మల్లన్న ఇంట్లో సుడి లేకుండా చూసిండు, వెంటకలు లేకుండా చూసిండు, బియ్యమడ లేకుండా చూసిండు, అరకాల వరకన్న లేకుండా చూసిండు, ఎత్తుగా నొసలు లేకుండా చూసిండు, ఎర్రపిదువు లేకుండా చూసిండు, ముక్కు లేకుండా చూసిండు, చేతులు లేకుండా చూసిండు. ఆ వరుస గ్రాల కళ్ళ వాడు చూసి బాలలాగా వచ్చి అనుకున్నాడు. అమ్మా మాధవసాని, నీ బిడ్డ ఒకవేళ మాత్రమే ఈ బిడ్డ చేతి చూసి నీ బిడ్డ చెయ్యి వచ్చి జాతకం చెప్తా నీ చెప్పమన్నప్పుడైనా నీ బిడ్డ కూడా పోతే ఆదివారం నాడు అర్థం ఆదివారం నాడు మాత్రమే 12 గంటల రాత్రి అమాస నాడు పుట్టింది. పుట్టిందా లేదా? నిజమా లేదా? ఏమైనా చూసినా అట్లా చెప్తా. నేను అర్థం చూస్తే జాతకం చెప్తా, చెయ్యి చూస్తే జాతకం చెప్తా. అమ్మా మాధవసాని, నీ బిడ్డను బయటికి ఇచ్చినాం అనుకో, ఇప్పుడే ఆగమైపోయినాం, ఇంకా ఆగమైపోతావు. నీ ఇంటాన్ని తెచ్చుకోవాలి. మళ్ళా 10 బిడ్డల కళ్ళు తాగాల్సి వస్తుంది. మంచి పిల్లగాడు, ఎడమకాని ఎండి కుడికాలు బంగారము, జర్ర చేయికి ఇట్లుంటది అంతే. అంతేనా? అయితే పంపి మరి జర్ర ఇట్లా ముంగడికి వెనకాల కాలు ఉంటాయి, ముంగడికి పంపిస్తావా? పంపిమంటావు? ఇట్లా అయితే పంపియా. పటేల్ దగ్గర పోదాం, రాసుకుందాం. మరి పటేల్ దగ్గర తీసుకొచ్చి అమ్మ ఒకసారి నేను పంపిస్తాను పిల్లగాని, నేను పంపించకపోతే గంటలు జీవులను గుంజుకొని ఎక్కలేని దెబ్బలు కొట్టి పంపి, నేను పంపించిన పిల్లగాని మీరు పెట్టుకోకపోతే ఒకవేళ మాత్రమే నా కులంలో పుట్టబంధు బాయి మీద ఉండబంధు, నీ ఇంటికి ఎవరు లేదు, నువ్వు ఇంటికి పోయేది లేదు అని చెప్పినప్పుడైనా సరే అని చెప్పి ఆ కైదమ రాసుకొని భగవంతుడు వల్ల అన్న ఊరి బయటకు వచ్చిండు. రంగడే రింగడు రింగడే రంగడు మల్లన్న కాడి చేసిండు. చేసుకొని రాసకుండు వెండమాడ దేవుడు వైలో ఎల్లడా అక్కడికి వచ్చిండు. ఒకవేళ మాత్రమే గర్భమడికి వచ్చింది ఆ పందిరి గుంజకి మరి ముంద వేసి రాస్తుంటే లేదు దున్నపోతు వచ్చినట్టు నిలబడి పో. మమ్మీ 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 దున్నపోతుకి ఎన్ని కాళ్ళు అంటే పోయి చూసిన అప్పుడే చూసినా పోవే. మమ్మీ మమ్మీ దున్నపోతుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి మమ్మీ? 4 ఉంటాయి. మరి దీనికి 3 ఉన్నాయి మమ్మీ. ఇక్కడిది కానట్టుంది ఇక్కడిది కాదా? చూడాలా? మరి చూస్తా అని చెప్పి ఆ బయటకు వచ్చినప్పుడు రావమ్మా అనే అత్తనే నన్నత్తను షీ అడుగు 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 అత్తమ్మ అంటే వస్తుంది వాళ్ళ సిగ్గు అవుతుందా? ఏంది ఏంది నీ ముఖమా 7 రోజులు తిన్నది మొత్తం ఇప్పుడు బయటికి వెళ్ళేటట్టుంది. 7 రోజుల కింద తిన్నది ఆడుతున్నా కొట్టుకుంటావు ఏమో ఇంట్లో ఏందయ్యా ఏ నువ్వేది అది పెరుగు బుడ్డి అంటావు దానిక అట్ట కాదు. ఎవరు నన్ను అత్త అంటున్నావు? ఏదా జగమోడు పంపించాడు చూడు నీది ఈ భాష ఈ మాట అట్లా కాదు. ఎవరయ్యా? జగమోడు పంపించాడు. జగమోడా? నువ్వా? ఆయననేమో కుడికాలు బంగారం అన్నాడు, ఏమో కాలు ఎండ అన్నాడు. నిన్ను చూస్తేనేమో కాలేమో వెనకలు పోయినాయి, నువ్వేమో కొట్టుకున్నావు, చేతులు ఒకటే ఊతున్నాయి, స్ప్రింగ్ పోయినట్టు ఊతున్నావు. అడుగు అడుగు మంచిగాలేనా? పళ్ళు ముద్దుకున్నాయి, పళ్ళు ఒకటే ముద్దుకున్నాయి, ఇద్దరు మొత్తం మంచిగా పో అయ్యా పో. నేను పోతున్నా ఇక పో. ఏది అమ్మ పోతున్నా. ఎవరి దగ్గరికి? అమ్మ ఎవరాళ్ళు? ఆ పటేల్ దగ్గరికి. పటేల్ దగ్గర మరి మాధవసాని ఏమనుకుంటున్నది? మరి పటేల్ దగ్గర పోతే కులంలో పొట్టు బంద్ అవుతుంది, వాయికుండా బంద్ అవుతుంది. మరి ఉండక ఊకుంటే ఉండక ఏడైపోతాడు. సరే సార్ నా మొగడు సార్ అడుగుసో కడపకి అడుగుస్తుండు. మారబడి వచ్చిండు. మరి మారబడి వస్తే మారబడి మీకే పోతున్నాడు. వేరే ఎవరైనా నా ఇంటి కట్టమండి ఆమెకో వస్తున్నావు. అంతా ఉంచుకురా. మాధవసాని ఏం చేసావు?
ఏం చేసినావు? ఏం తప్పు? ఒకడు తెంగమోడు వచ్చిండు. పిల్లగాని ఏమకాలు ఎండి గుడికాలు బంగారం అంటే బిడ్డకి ఎండి బంగారం వస్తుందని ఆ పిల్లగాని పంపియన్న. గిన్ని పంపించిందయ్యా. అంటే పడల దగ్గర పోయి కైదమూడు రాసుకుని సరే ఎవరని చెప్పి మరి చెట్టు ఎక్కి కొమ్మ కొట్టి ఒకవేళ మాత్రమే గుర్రం వేపుతా అవయ్యాను అన్ని ఎక్కుతావు అన్ని ఎక్కేడికి వచ్చినావు మరి సరే ఎవరని చెప్పి మరి ఒకవేళ మాత్రమే అడి తీసుకొని వచ్చిండు తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ మాత్రమే ఒక్క రోజు 2 రోజులు అంట ఎన్నో రోజులు వచ్చిపోయింది మల్లన్న ఒకవేళ మాత్రం 7 గచ్చిగల్లు పోయి 1 ముద్ద చేసిండు 7 కమ్మల గుడిసె పోయి ఒకవేళ మాత్రమే 7 యంత్రాల సత్రభవంతి చేసిండు వాళ్ళకు పోయిన పేరు తిరిగి వచ్చినట్టు చేసిండు ఆ కేతమ్మ ఏమనుకుంటది సర్ది తీసుకొని ఒకవేళ మాత్రమే మల్లయ్య దగ్గర పోతాడు చెప్పి అక్కడ తీర వచ్చి ఆ మల్లయ్యను పిలిచి మరి సర్ది తినమన్నప్పుడు ఆ కేతమ్మ ఈ గొంగడి తీసి భుజం మీద వేసుకోమ్మా పట్టుకున్నా అయ్యో మరి ఏమంటున్నది ఆ శీమను ఎత్తిరున్నదని చెప్పి మరి అట్లా లేక ఆకన పెద్దలు ఆ చెట్టు మీద అయ్యా మరి చెప్పులు వేసుకోమంటే ఆకన పెద్దలు అక్కడ పక్కకిడు మరి సరే పర్వాలేదు కానీ నేను తడిపి స్నానం వేసి వస్తా అప్పటి వరకు ఒకవేళ మాత్రమే మందరం చూడు ఉన్నది ఆ నీటిలో కూడా వచ్చిండు తడిపి స్నానం చేసుకొని ఒకవేళ మాత్రమే పార్వతీ పరమేశ్వరుని పరమేశ్వర పరందామ గుణాలన పాపాలకుండా నీకబడదా వాడిని అది చేసిన పంచపరమన్నారైన ఒకవేళ మాత్రమే గంగలప్పుడు పోయినప్పుడు కేతమ్మ చూసింది నేను పోయేటప్పుడే కోరుకుంటూ పోయిండు ఆ బాయిల పడి ఒకవేళ మాత్రమే మరణించిండేమని చెప్పి ఆ బాయిల పొంగి చూసింది మరణ నిజారూపంగా లవాలు చూసి ఓయమ్మ దేవుడు ఎంత ముందుకున్నాడే నాయమ్మ అని చెప్పి ఒకవేళ మాత్రమే మల్లన్న వచ్చేవరకల్లా మరి కుమ్మడి తీసింది బుధమంది పెట్టింది కర్రే చేత పట్టుకొని గులాబీ పోతున్నది మల్లన్న చూసిండు ఈ గీతమన నిజారూపం చూసినట్టున్నది అయ్యా మల్లయ్యా మరి ఒకవేళ మాత్రమే దేవుడు అని చెప్పి గుర్తించలేదు ఆ తప్పులు మన్నించవయ్యా రామరామ తప్పులు మన్నించవయ్యా రామరామ అమ్మా కేతమ్మా నిజారూపం చూసినావు కానీ ఇది ఏంటి ఒకవేళ మాత్రం నీ పట్టంలో కూడా ఎవరికి చెప్పరాదు నేను పంచం రౌరవ లగ్గమాడినా మరి కాపువారింటిలో కూడా కొట్టి ఒకవేళ మాత్రమే కాపురాకు వచ్చినా కష్టాలు తెలిపి 7 పద్నాలుగు ఏళ్ళ నిరంతరం పోతే మరి ఒకవేళ మాత్రమే ఎడమకాలు దొరుకుంటూ కొట్టి 7 రోజుల కంటి పోసి అన్న మాటలు చెప్పాలని ఎప్పుడు చెప్పింది నీకన్నా 7 ఇళ్ళ ఎక్కువ ఇళ్ళు తీసుకువచ్చి 7 ఇళ్ళు కట్టి సల్లగుంజలు కాడ సారిగా ఏం పెడుతున్నా అని చెప్పి శబ్దమాట మాట్లాడినా మరి ఇదే రూపం మీద నిన్ను లెక్కమాడతా ఆ పర్వతం తీసుకుపోతా మరి నీ ఇంటిలో ఒకటి చెప్పిన విధంగా ఉంటే నీ పాదానికి వచ్చిన పత్తికాయ సిరుసు వలిగి మరణం అయిపోతావు అలా చెప్పినప్పుడైనా అమ్మవారికి ఏదమ్మా మరి ఒకవేళ మాత్రమే మరి ఏమనుకుంటున్నది ఇంటిలో ఒకటికి వచ్చింది అమ్మ మాధవసాని నేను లగ్గమాడితే మందకాడు ఉన్నా మళ్ళీ లగ్గమాడుతున్నా ఈ పోని పోయేటప్పుడు మంచిగా పోయింది మరి వచ్చినప్పుడు ఏమో ఇట్లా అంటున్నది ఆడికి మల్లయ్య చెట్టు మందు బాగా తెలుసు మందు మాకు బాగా తెలుసు ఏమి రుత్తిండు అన్నప్పుడు ఒకవేళ మాత్రమే కులపోరు వచ్చిండ్రు అంటే ఆ కులవాళ్ళు ఈర వచ్చి ఈరకొల్ల వారు ఒకటయ్యి ఒకవేళ మాత్రమే అమ్మ అమ్మ దోసాని ఆయన వచ్చినప్పటి నుంచే మీకు పెళ్లి దిగి వచ్చింది 7 కమ్మలు గుడిసెపోయి 7 యంత్రాల సత్రభవంతి అయింది 7 గంజి గొర్రెలు పోయినాయి 1 మంది అయ్యింది మరి ఎట్టోడు మొగడని ఎక్కడియ రాదు గుట్టోడు మొగడని గుంపియ్య రాదు మూతికి గుండున కానీ పొత్తులు తినాలి పోరాటం చేయాలి మరి ఒకవేళ మాత్రమే ఎప్పుడైతే బుద్ధి చెప్పిండ్రో మరి కులమంతా ఒకటైనాక నేనేందుకు మీరైదా కులమతోటి బలమన్నారు మరి సరే చెప్పి భగవంతుడు వాళ్ళు అన్నకు అమ్మవారికే తమ్మకు మరి అత్యంతలేద్దామని చెప్పి మరి పచ్చడి ఏమందిరి కింద మరి కోటి గొల్లలు 150 అందరు ఏరు వచ్చి ఒకవేళ మాత్రమే మరి అక్షంతలే తిరిగేస్తున్నారు అరే కళ్యాణ సేవ కళ్యాణమేనా